కళా ప్రపూర్ణ డాక్టర్ శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 16వ భాగం 4/4/24. అనేక కళారూపాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పగటి వేషాల గురించి చెప్పుకున్నాం. జానపద కళలో జతకట్ట జాలిన మరొక జాతీయ కళ నాటకం, సినిమా, రేడియోలు అభివృద్ధి పొందిన ఈనాటి దశ నుండి కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచిస్తే మనకు జానపద కళారూపాలతో పాటు కనపడేవి పగటి వేషాలే. వీటి వైనం వాటి. ఒకనాడు భారతదేశంలో స్వతంత్ర సామంత రాజుల పాలనలో చిత్ర విచిత్ర వేషాలు వ్యాప్తిలోకి వచ్చాయని ప్రతి గూఢచారులుగా మారు వేషాలు ధరించి వర్తమానాలు చేరవేసే చారులు, రత్నాలు పచ్చలు పెంకులు అమ్మే వ్యాపారులుగా, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులు, చిత్ర విచిత్రమైన మారు వేషాల కొట్లలో దొరబడి ఒక రాజు మరొక రాజును వచ్చించడం, కోటలోని గుట్టుమట్లు బలహీనతలు తెలుసుకొని యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా బయలుదేరినవే పగటి వేషగా. పేరు వచ్చిన కారణం ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూప బహుళంగా రాత్రి వేళలోనే ప్రయోగిస్తారు కదా. అలా కాక పగటి పూట ప్రదర్శించే ప్రదర్శన అవటం వల్ల ఈ ప్రదర్శనకు పగటి వేష ప్రదర్శనమని పేరు వచ్చింది. సిసలుగా గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే, పగటి వేషాల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం వాళ్ళు కేవలం తమ వేషధారణతోనే కాక వారి పాత్రల ద్వారా సంఘంలో ఉండే మూఢనమ్మకాలు, దురాచారాలు, ప్రజాపీడనను హాస్య ధోరణిలో పెట్టి ప్రజలను వినోదం ద్వారా విజ్ఞానపరుస్తూ ఉంటారు. ఈనాటి కంటే ఆనాడు ముఖ్యంగా గ్రామాల్లో పెత్తందారులు, కరణాలు, మనసబులు, వర్తకులు, లంచగొండి ఉద్యోగులు మొదలైన వాళ్ళంతా ఎలా మోసం చేస్తూ ఉండేవారు. వీళ్ళు వేషధారణ ద్వారా తగిన సాహిత్యం ఎవ్వరికీ నొప్పి కలగకుండా హాస్య ధోరణితో వ్యంగ్యంగా గుట్టును బయలు చేశారు. ప్రాచీనం నుండి ప్రచారంలో ఉన్నవే పగటి వేషాలు. ఎన్నో సంవత్సరాల నుండి జానపద కళారూపాలు ఎలా ప్రచారంలో ఉన్నాయో పగటి వేషాలు కూడా అలానే. పాత పేరు పోయి కొత్త. ఈనాటి పగటి వేషాల పూర్వం బహురూపాలని పిలిచారు. బహురూపాలను గురించి భరతకోశంలో ఈ క్రిందంగా ఉదహరింపబడి, దేశి నృత్యం నానావేషధరం యత్ బహురూపమితీరితం. క్రీస్తు శకం 1242లో యథావక్తుల అన్నమయ్య తన చేత రచింపబడిన సర్వేశ్వర శతకంలో నాటక ప్రదర్శనాలను గురించి రాస్తూ ఈ కింది పద్యం ద్వారా నాటకాలు బహురూపాలు అని చెప్పారు. అమరంగ స్ఫుటభక్త నాటకం భాషాంగ క్రియాంగనాభిరమ్యముగా చూపిన మెచ్చిమీరలు పురేయన్నంత యోని దేహములను రూపులు పన్ను కొంచెం నటుండై వచ్చి సంసార రంగములోన బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వర. నాటకాలు బహురూపాలని పాల్కొనికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పారు. అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ పటు నాటకంబులు నటించువారు. బహురూపాల కంటే అంటే ఒకే వ్యక్తి వివిధ పాత్రలు ధరించరు. అవి పగటి వేషాలు కావు. పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణంలో సోమనాథు ప్రమథ పురాతన పటు చరిత్రములు కర్మమంద బహునాటకములాడువ లలితాంగరస కళాలంకార రేఖ అలవడ బహురూపం ఆడెడువ. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలలో ఈ నాటకాలు ప్రదర్శించేవారు. ఆనాడు
ఈ రూపకాలను ఎక్కువ ప్రచారం ఉన్నట్టు సోమనాథుని పండితారాజ్య చరిత్ర చెబుతారు. ఫిరిస్తా అనే మహమ్మదీయ చరిత్రగా విజయనగర రాజులకు సంబంధించిన రాజకీయమైన ఒక అపూర్వ సంఘట గురించి పేర్కొన్న విషయం విదితమే. జానపద గాథలలో రాజకీయాలను సాధించిన శివాజీకి సింహగఢ విజయాన్ని చేకూర్చినవాడు తానాజీ మాల్సుడే. తానాజీ మరికొందరు మరాఠీ సైనికులు పవడా గాయకుల వేషంతో కోటలో ప్రవేశించి దాన్ని జయించి జానపద గాథల పద్ధతిని రాజకీయాలకు ఉపయోగించిన వారిలో ప్రథముడు తానాజీ. అంతేకాక కళింగ గంగరాజు పగటి వేషాల వారి సాయంతో శత్రువులను జయించాడనే కథ కూడా ప్రచారంలో. ఢిల్లీ సుల్తాన్కి దివికి కొట్టిన పగటి వేషాల ఠేవ కాకతీయ యుగంలో యుగంధర మంత్రి పిచ్చి యుగంధరుడుగా నచించి ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్ అంటూ ఢిల్లీ సుల్తాను జయించింది పగటి వేషంలో. ప్రజా పల్లావజ్జల వారి ప్రబోధ పాఠ ప్రచారం. ఇలా ఎన్ని ఉదాహరణలైన మన చరిత్ర నుంచి తీసుకోవాలి. కానీ పగటి వేషాల చరిత్ర మాత్రం మనకు సరిగ్గా దొరకదు. 200-300 ఏళ్ల క్రితం మైసూరు ప్రాంతం నుండి పల్లావజ్జల వెంకట్రామయ్య అనే ఆయన వచ్చి రేపల్లో ఉండిపోయారు. పల్లావజ్జల ఆయన మాకు భవిలిపాటి కామేశ్వరరావు గారి నాటకాన్ని అంతా ఇంతే నాటకాన్ని డైరెక్షన్ చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి వచ్చి ఉయ్యూరులో స్థిర నివాసం ఉన్నారు. ఆయన భార్యది ఉయ్యూరు అని మాకు ఒక గురుతుల్యుడు లాంటి వారు. కొంతమందికి పగటి వేషాలు నేర్పి మేము పల్లావజ్జలు అనేవాళ్ళు, ఇప్పుడు పాలావజ్జలు. ఆంధ్ర ప్రజల మన్ననలు క్రమానుగతంగా ఆ పగటి వేషధారుల తర్వాత గడ్డిపాడు నివాసమైందని శ్రీనివాస చక్రవర్తి గారు తమ నాటక కళ గ్రంథం వచ్చారు. పగటి వేషధారులకు గట్టి ఏకమైన గడ్డిపాడు, వీధి భాగవతాలకు కూచిపూడి ఎలా కేంద్రం, అలాగే పగటి వేషధారులకు గడ్డిపాడు కేంద్రం. కృష్ణా జిల్లాలో వీరంకిలాకు మైల్ దూరంలో ఉన్న గడ్డిపాడు హనుమంతపురం అంట ఈ భాగవతులకు కేంద్రం. గడ్డిపాడు భాగవతులుగా ప్రసిద్ధి పొందారు. పల్లావజ్జల వారు శ్రీకారం కూడా ఉయ్యూరు మా శిష్యులేవారు. పూచివారు కనుపూరి వారు, వీళ్ళు కూడా కనుపూరి వారు. ఇక్కడ అనుగ్రహారం ఉంది ఉయ్యూరులో. గడుగు మీద అంట బెల్లం కొండవాడు, మా ఇంటి పక్కవాడు, బాపట్ల వారు, కవులవారు మొదలైన వారంతా గడ్డిపాడు భాగవతులే. వీరందరికీ గురువు మైసూరు తెలుగు బ్రాహ్మణ్ పల్లావజ్జల వెంకట్రామయ్య గారు. వీరి ప్రతిభను అనుసరించి చూస్తే తెలుగుదేశంలో కంటే మైసూరులో పగటి వేషాలు ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోందని శ్రీనివాస చక్రవర్తి చెప్పారు. 2 శతాబ్దాలకు పూర్వం వచ్చిన వెంకట్రామయ్య గారు ఆంధ్రదేశంలో పగటి వేషాలతో సంచారం చేసి చివరకు రేపల్లలో స్థిరపడి గడ్డిపాడు వారికి ఈ విద్య నేర్పిన ఆద్యులయ్యారు. అర్ధనారీశ్వరి పగటి వేషాన్ని చిత్రీకరించడంలో కూచిపూడి వారి చరిత్రలో అర్ధనారీశ్వర వేషం ధరించినట్టు ఈ క్రింది పద్య వర్ణన బట్టి తెలుస్తుంది. ఇంటి యొక్కతే అర్ధనారీశ వేషముని సాక్షాత్కరించిన మౌలి జనుడు భ్రమసి సద్భక్తి జయ జయ పార్వతీశ అనుతు మృక్తిని నృపుడు కన్గొనుతు గనగా. అది దశావతార. కూచిపూడి వారిలో పురుషులే అర్ధనారీశ్వర పగటి వేషాన్ని ధరించేవారు. ఈ పగటి వేషం జానపదుల్ని ఎంతగానో ఆకర్షించింది. సినిమా నటి నాట్యకారిణి రాజసులోచన అర్ధనారీశ్వర వేషం వేసేదాన్ని. అదిగో అది చూపిస్తున్నారు.
ఈనాడు సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి రాజ సులోచన తన కూచిపూడి నృత్యాలతో పాటు అర్ధనారీశ్వర నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించేది. ఆంధ్రదేశంలో పగటి వేషాలకు పెట్టినవాడు గడ్డిపాడు పగటి వేషధారు. ఆ గ్రామంలో అందరూ పగటి వేషాలు వేయగల సమర్థులే. వాడు దాదాపు 60 రకాల విచిత్రమైన పగటి వేషాలు వేసేవాడు. ఆ పగటి వేషాల్లో నిత్య జీవితానికి సంబంధించినవి మరికొన్ని పౌరాణిక వేషాలు, కల్పనా వేషాలు, కొన్ని కేవలం హాస్యం కోసం. మొత్తం మీద సంఘంలో ఉన్న అన్ని జాతీయ పాత్రలు వీరి వేషాలు మూర్తీభవించి ఉండేవి. వేషగాండ్ల విశేషం విలక్షణం. వేషం ఊరికే ధరించటం కాక ఇందాక చెప్పిన పల్లావజ్జల మృత్యుంజయ శర్మగారు తద్రూపంగానే నమ్మించేవారు. గొర్రెలు కాచే గొర్రెల పాత్రలు ధరించి శుద్ధులు చెబితే అక్షరాల గొర్రెల కాపరులను గుర్తుకు తెచ్చేవారు. వేషం వయ్యెత్తు కానీ దాన్ని నమ్మించడం కదా. అదే గడ్డిపాటి వేషధారుల్లో ఉన్న ప్రత్యేకత. తెలుగుదేశంలో ఎన్ని వర్గాలు, కులాలు, జాతులున్నాయి. ఆయా జాతులకు సంబంధించిన అన్ని భాషలు ఆకళింపు చేసుకుని వాడు ధరించే ప్రతి పాత్ర సాహిత్యాన్ని కల్పించి స్వంతం చేసుకునేవాడు. అన్ని మనస్తత్వాలను, ఆటలు, పాటలు, మాటలు, ఉచ్చారణ, వేషధారణ, గుంపులు, వయ్యారాలు వీధిగా ఒక విద్యగా అభ్యసించేవాడు. అందువల్లనే వాళ్ళు పగటి వేషాల్లో ప్రఖ్యాతి వహించారు. పగటి వేషధారులు అంటే గడ్డిపాటి వాళ్ళే అని, ఆ ప్రతిభకు వాళ్ళే అర్హులని మనకి ఇక్కడ తెలిపింది. మాకు గర్వకారణం కృష్ణా జిల్లా మా పక్కనే కాదు. ప్రకృతి కృత్రిమ అలంకారాలు లేకనే అకృత్రిమ కళాకారులు. ప్రయోగాత్మకమైన కళారూపాలలో నాటకం ఉత్తమమే. అలాగే జానపద కళారూపాలలో పగటి వేషధారణ కూడా ఉత్తమమై ఈ పగటి వేష ప్రయోగంలో చతుర్విధ అభినయాలు ప్రాముఖ్యాన్ని పొందుతాయి. రంగస్థల పరికరాలు, రంగ ప్రదీపనం మొదలైన కృత్రిమ అలంకారాలు ఏవీ లేకుండా ప్రజలను రంజింపజేసే పగటి కళారూపం. పగటి వేషధారుడు ఆంధ్రదేశం 4 చోట్ల పర్యటించి ఆయా ప్రాంతాలలో ఉన్న మాండలిక వ్యవహారిక మాండలిక పదాలు గట్టిగా వంట పట్టించు. ఆ వేషధారుడు ఆంధ్రదేశంలో అన్ని పాత్రల మాండలిక వ్యవహారిక యాసను ఆగులుగా గట్టి పట్టినట్టుగా బయటగలరు. పగటి వేషధారులకు కూచిపూడి వారి ఎగబాటు. కూచిపూడి కళాధారులు వీధి భాగవతాల్లో ఎంతటి ప్రసిద్ధులు, పగటి వేషాల్లో కూడా అంతటి ప్రసిద్ధి. ఈ పగటి వేషాలను కూచిపూడి వారు ప్రారంభం నుండి ధరించలా. వీధి భాగవతాలు, యక్షగానాలు కొంత ప్రచారం తగ్గిన తరువాత భాగవతులలో చీలికలు వచ్చి ఎవరికి వారే ఏదో రకంగా పొట్టపోసుకోవటానికి ఈ విచిత్ర వేషాలు ప్రారంభించారు. ఆనాడు కొన్ని యక్షగాన ప్రదర్శనాలు, వీధి భాగవతాల ప్రదర్శనాలు, మధ్య వచ్చే కొన్ని విరామ సమయాలు ప్రేక్షకుల వినోదం కోసం పంతుల వేషం, పఠాను వేషం, రెడ్డి వేషం, తాగుబోత వేషం మొదలైన వాటిని ప్రదర్శించేవారు. పగటి పూట అంటే తెల్లవాళ్ళు ప్రదర్శన ముగిసిన తరువాత ఆట ముగించే అదే వేషాలతో ఇంటింటికి యాచనకు వెళ్ళి వెంటనే బయలుదేరటానికి కూడా కారణం లేకపోతే తెల్లవారు ప్రదర్శనం చూసిన ప్రేక్షకుడు ముగ్ధులై ఇంకా ఆనందంలో తేలియాడుతుండగా వారి నుంచి ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశించడానికి వీలు. అలా ప్రారంభింపబడిన పగటి వేషాలు అలా అల్లుకుపోయి కళాఖండాలుగా ప్రచారం. పాత్రను తద్రూపంగా ప్రదర్శించే వీరు కూడా అనేక వేషాలు ధరించి కోమటి శక్తి పాత్ర ధరిస్తే వైశ్యుల భాష, యాస, మాట తీరు, బొంగురు, యుక్తి మాటలు, శనిసితహాస్యం,
వ్యాపార చమత్కారం, ఇతరుల నొప్పి కలగని అతి లౌకికమైన నటన అచ్చుగుద్దినట్టు చూపించేవారు. గాలిడీ వేషంలో ఇంద్రజాల మహేంద్రజాలాన్ని అద్భుతంగా ప్రదర్శించి బట్టల అమ్మకం, కోడి పోరులో పందెగాళ్ల జోలు, వారి వికటాట్టహాసాలు, వైరాగి వేషాల్లో ప్రజలను మోసపుచ్చే దొంగ సన్యాసుల వైఖరులు, వాళ్ళ దొంగ చూపులు, చమత్కారమైన సంభాషణలు అచ్చం అలాగే చెప్పేవారు. సోమిదేవమ్మ పాత్రలో వైదిక సంఘంలో ఉండే మంచి చెడు లోపాలు వెల్లడి, తర్కశాస్త్రాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని, వేద స్వరూపాన్ని, హాస్యరసపూరితాలైన సంస్కృత శ్లోకాలను కలిపి కట్టుదిట్టంగా చర్చించేవారు. చిట్టిబంతులు వేషంలో చిట్టిబంతులు వేశ్యాలూరుడై వ్యాపారులను, రైతులను, కూలీలను బాధించి ఏ విధంగా డబ్బు సంపాదించేవారు. డబ్బు సంపాదించిన డబ్బంతా వేశ్యలు ఎలా ధారపోశాడో కళ్ళకు కట్టించి చూపించి యాచనలో ప్రతి వాళ్ళని పొగడుతూ భట్రాజులు ప్రజలను ఎలా పీడిస్తారో చూపించారు. ఖురాన్ చదువుతో పాడి పంటలు సర్గుండాలి అల్లాకే నామంటూ ఫకీర్ల వేషంలో అంబ పలుకు, జగదంబ పలుకు, మాయమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు అంటూ గొడవక్కల వేషంలో ఆయా పాత్రలకు, ఆయా వేషాలు కావలసిన అన్ని రకాల సాహిత్యాన్ని మేళవింపు చేసి ఆయా వేషాలను సజీవంగా ప్రదర్శించారు. కూచిపూడి పగటి వేషధారుల్లో బహు ప్రసిద్ధులుండేవాళ్ళు చింతా చలమయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ, తాడేపల్లి పేరయ్య శాస్త్రి, హేమాద్రి వెంకటేశ్వరు, వేదాంతం నరసింహం, ఏలేశ్వరము పున్నయ్య శాస్త్రి, వీరంతా బహు ప్రసిద్ధులు. కూచిపూడి వారిలో కొంతమంది ఈ కింది ఉదహరించిన వాడు ఆయా పాత్రలో అగ్రశ్రేణి చెందారు. పశుమతి శేషయ్య గారు బైరాగి వేషం, ఫకీరు వేషం, సోమయాజులు, సోమిదేవమ్మ వేషాలు రమ్యంగా చిత్తు ప్రదర్శించారు. చింతా ప్రకాశ శర్మ, చింతా బాలకృష్ణ గారు వైష్ణవులు, సాతానులు, చింతుల వేషాలు ప్రతిభావంతంగా. మహంకాళి సత్యనారాయణ జంగం వేషంలో సమర్, వేదాంతం మల్లికార్జున శర్మ, శారద అర్ధనారీశ్వరుడి వేషంలో ప్రశ్న, ఇంకా వేదాంతం ఘంటయ్య, వేదాంతం సత్యనారాయణ మొదలైన వాళ్ళు పై కోవకు చెందిన వాళ్ళు. కీర్తిశేషులైన కూచిపూడి పగటి భట్, పెద్దిభట్ట దశరథ రామయ్య, పెద్దిభట్ట జానకి రామయ్య, పశుమతి శేషయ్య, పశుమతి జలపతి, పశుమతి గోపాలం, హరిలక్ష్మీనారాయణ, చింతా శివరామయ్య, భాగవతుల కుమారస్వామి, భాగవతుల పిచ్చయ్య, వేదాంతం వెంకటేశ్వర్, వేదాంతం లక్ష్మీ నరసింహం, మహంకాళి అన్నారు, మహంకాళి లక్ష్మయ్య, మహంకాళి సుబ్బయ్య ఎవరో ఉండేవాడు. చాలా వాటిల్లో శాండో లాగా బండగా ఉంటూ మనకు వేశాడు. పెళ్లి అప్పు చేసి పెప్పుకోవడం అనే సినిమాలో కూడా వేశాడు. ఈయన బందర్లో వాళ్ళకి ఒక మెస్, బ్రాహ్మణ మెస్ కూడా ఉండే. వాళ్ళ అక్కయ్యలు వాళ్ళు నిర్వహించేవారు. నేను కూడా కొన్నిసార్లు కట్టాను. ఈనాటికి మహంకాళి వెంకయ్య, ఈనాటికి కూచిపూడిలో పగటి వేషాలు ప్రదర్శించే కళాకారులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మహంకాళి సత్యనారాయణ, వేదాంతం ఘంటయ్య, వేదాంతం పార్థసారి, హేమాద్రి శివరామకృష్ణయ్య, చింతా సూర్యప్రకాశరావు, పశుమతి అంజయ్య, పశుమతి సూర్యనారాయణ, పశుమతి సుందర్రామయ్య, పశుమతి వెంకటేష్, పశుమతి విశ్వనాథం, పశుమతి శ్రీరామూర్తి, భాగవతుల కుటుంబ శాస్త్రి, భాగవతుల నాగలింగయ్య, భాగవతుల వెంకటాచలం, ఏలేశ్వరం, వీరరాఘవయ్య, ఏలేశ్వరపు ఆయన చల్లపల్లి రాజా గారి ఆయన సలహాదారుగా ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. ఆ ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసేవాడు. తర్వాత చల్లపల్లి రాజా గారు వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఈయనే ఆయనకు అసిస్టెంట్గా ఉండేవాడు, సలహాదారు. ఏలేశ్వరపు ఆంజనేయ, ఏలేశ్వరపు శివరామశాస్త్రి, జ్యోత్స్యుల దుర్గయ్య. ఆటల ఆఖరి రోజున కానుకల యాచ. పగటి వేషధారుడు ప్రదర్శనాలన్నీ అయ్యాక చివరి రోజున శారద రామాయణం కథ చెప్పి పారితోషకాలకు ఇంటింటికి తిరుగు. కూచిపూడి ప్రశస్తిని ఈ విధంగా పొగడేవారు. హారం, త్రిపురాసుర సంహారం, ఈ నర్తకులాడి బేరం, చూపులకైతే బహుదూరం, మేమున్నది కృష్ణా తీరం, మాది కూచిపూడి అగ్రహారం, మేం కులమున బ్రాహ్మణ వారం, తమ మెడలో చంద్రహారం, ఆ హారమిస్తే మీ భారం, దాశరథి పయో కరుణానిధి అని తలసాయి అంటూ అతి లౌకికంగా ఇంటి యజమాని ఓదరవెట్టి కానుకలు లాగేశారు. ప్రచారం పొందిన పగటి వేష, బైరాగుల వేషాలు, ఫకీరు వేషం, బుడబొక్కల వేషం, సోమయాజుడు సోమిదేవమ్మ శారద వేషం, అర్ధనారీశ్వర జంగమదేవర వైష్ణవ వేషాలు, సాతాని పంతుల వేషం, పఠాన్ సోదే కోమటి వేషం, వితంతు మాదిగ వేషం, తహసీల్దార్ శక్తి వేషం, బేతాళ దేవరరెడ్డి భోగం వేషం, పాములవాడు ఎరుకల వేషం, దొమ్మర వేషం, కోయల వేషం, కాశీ ప్రయాణం, కాశీ కావడు, వానాలమ్మ, పడుచు పెళ్ళాం, ముసలి మగడు, గయ్యాడి పెళ్ళాం, పెట్రోల్ ధర, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అత్తా కోడళ్ల సంవాదం, రాధాకృష్ణ సంవాదం, బ్రహ్మంగారి తత్వాలు, లంబాడి పడుచు, గొల్లభామ, దాసరి వేషం, మందుల వేషం, రెడ్డి వేషం, దాదినమ్మ వేషం, గంటి భాగవత్, చేగంట భాగవత్, శంతరు బెట్ట, హరిదాసులు, చిట్టివంతులు, భట్రాజు వేషం, దివాను వేషం, లింగ బలిజ వేషం, సింగి సింగడు, సోడిగాడు, అవధాని, బట్టల అమ్మకం, మొండి బండలవాడు. వీళ్ళంతా సున్నపు వీరయ్య అనే ఆయన ఇన్ని వేషాలు వేసి అద్భుతంగా ప్రజాదరణ పొందారు. సున్నపు వీరయ్య పగటి వేషధారుల్లో బహుముఖ ప్రజ్ఞావంతుడు, కీర్తిశేషులు సున్నపు వీరయ్య. పశ్చిమ గోదావరి జిల్లా అప్పారావుపాలెం జన్మే. ఇంటి పేరు సున్నం. విశ్వబ్రాహ్మణకుడు, ఆజానుబాహు, నిండైన విగ్రహం, కొంచెం స్థూల శరీరం, పెద్ద జరియంతు తెల్లని తలపాడు, బుద్ధు మీస్, నల్లని లాంకోట్, నల్లని పంచగడు, చేతికి సువర్ణ కంకణ, కాలికి పెద్ద అందె ధరించి కిర్రు చెప్పులతో చేతి కర్రతో బయలుదేరితే చూసేవాళ్ళకి అమిత గంభీరంగా కనిపించి, అలాంటి నిండైన విగ్రహం ఆంధ్రదేశంలో పగటి వేషధారుల్లో ఇంకెవరికి లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. సున్నపు వీరయ్యే పెదవాడ గానుగ సొందం, మొఘల్ రాజు పురంలో గానుగ సొందం ఆడించినవాడు. ఆయనే అలంకార్ టాకీస్ కట్టింది కూడా. ఈ సొందం ఆయన సొందం నాకు తెలియదు. ఆయన పేరు సున్నపు వీరయ్య. వీరయ్య గారు పగటి వేషాలు ధరించి ఆంధ్రదేశమంతటా పర్యటి వేరు ప్రఖ్యాతులు పొందేవారు. వీరయ్యాది ప్రతిజ్ఞగా ఆనాటి ఆంధ్రదేశానికి సుపరిచితం. సున్నపు వీరయ్య గారి వారి బృందంగాల ద్వారా తెలుగుదేశపు 4 మూలల ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది జమీందారులను, శ్రీమంతులను పగటి వేషాల ద్వారా మెప్పించి అనేక బహుమానాలు, సువర్ణ ఘంట కంకణాలు పొంది వేనేళ్ళ పొగడబడి. వారి బృందం పగటి వేషాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గుంపులుగా. కూచిపూడి పగటి వేషధారుడు సాత్విక ప్రధాన వేషాలు ధరిస్తే
వీరయ్య గారు సత్వగుణం తామస గుణం రెండూ ప్రదర్శించారు. తామస గుణానికి చెందినవి వారి శక్తి వేషం, భేతాడి వేషం. శక్తి వేషంలో సన్నపు వారి మెన్నదనం. వీరయ్య గారు ప్రదర్శించే ఇతర వేషాలన్నిటికీ ప్రేక్షకులు మూగేవారు. కానీ ఈ వేష ప్రదర్శన నాడు గ్రామంలో ఉన్న అనేక మంది పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళ. ఇక గ్రామంలో కొద్దిమంది తలుపులు బిగించుకొని ఇళ్లలో ఉండేవారు. అలాగే వీరయ్య గారి శక్తి వేషం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మండు టెండలలో తప్పెట్ల వాయిద్యంతో బయలుదేరే. వేషధారణ అతి భయంకరం. కళ్ళకు కోడిగుడ్లు, ముఖానికి నల్లరంగు, పెద్ద పెద్ద కోరలు, నల్లటి దుస్తులు, వెరబోసిన జుట్టు, చేతిలో శూలం, నోటి నుండి కారే రక్తంతో మహాబీభత్సంగా ఉండేది ఆయన ఆ శక్తి వేషం. అలాగే మాదిగ వేషం కూడా వేసేవారు. అట్టహాసంగా ఊరేగాం. ఆయన బండి మీద ఎక్కించారు. తప్పెట్ల నృత్యంతో ఊరేగింపు సాగి ఈలోగా గ్రామంలోని వీధులని నిర్మానుషి. పిల్లల్ని ఎవరిని ఆ దృశ్యం చూడనిచ్చేవాళ్ళు. పెద్దలు మాత్రం తలుపు కంతల్లోంచి దూరంగా ఉండి చూశారు. ఈ విధంగా పూర్తయ్యేది ఆయన శక్తి వేష ప్రదర్శనాలన్నీ. వరుసగా ఒక నెల రోజుకొక వేషం ప్రదర్శించి తర్వాత వీరయ్య గారు ఈ శక్తి వేష ప్రదర్శనాన్ని, బేతాళుడి వేషాన్ని, దేవర పెట్టె వేషాన్ని ధరించేవారు. బేతాళుడి పాత్రధారణ శివమెత్తిన సింహంలా వీరవిహారం. వీరయ్య గారి బేతాళుడి పాత్రలో 2 చేతులకు 2 బలమైన తాళ్ళు కట్టి వెనక కొంతమంది లాగి పట్టుకునేవారు. వీరయ్య గారు బుగ్గకు కత్తి పొడుచుకునేవారు. నోటి నుండి రక్తం రొమ్ము మీదకి కారుతూ ఉండే. ఒక్క లంగోటి తప్ప ఇంకే దుస్తులు ఉండేవి. తప్పట వాద్యాల గమకంతో ఒక వీరసింహంగా నడిచేవారు. దేవర పెట్టె ప్రదర్శనానికి ప్రజలు విశేషంగా వచ్చేవారు. ఈ ప్రదర్శనలో మంత్రతంత్రాలను, మ్యాజిక్లను మహాజోరుగా వేసేవారు. ప్రదర్శనాన్ని ఈ విధంగా ప్రారంభించేవాళ్ళు. అమ్మా సత్యం చూడండి, మల్లేలా మల్లేలా దేవీ సత్యం చూడండి, సందుగొందులు తిరిగే తల్లి సన్నపు కోకలు కట్టిందో, మాయమ్మ మాయమ్మ ఎన్ని మాటలు కలతల్లోయ్ మల్లేలా మల్లేలా, గట్టి బాపనయ్యలా పొట్టి బాపనయ్యగా ఎలా సొన్నపు వీరయ్య గారు వేషం వేశాడు ఈ ఫోటో చూస్తే మనకు అర్థము. చూడండి బాబయ్య, మా అమ్మోరు సత్యం. అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చామనుకున్నారు? సీమకొండ, వెల్లంకొండ, నగరాజకొండ, గోల్కొండ, కోరుకొండ, తిరుపతి కొండ, తిరుచనాపల్లి కొండ, తిరువళ్ళూరు కొండ, ఆ కొండ ఈ కొండ అనేక కొండలు తిరిగి తీసుకువచ్చి వచ్చినాం తల్లి బాబయ్య. అమ్మోరు నామకరణం అనేకం ఉన్నాయి బాబయ్య. కంచి కామాక్షమ్మ, ఘంటారమ్మ, గంగానమ్మ, పెద్దింటమ్మ, పోలేరమ్మ, నల్లజారమ్మ, నాంచారమ్మ, కలకత్తా మహంకాళి తల్లండోయ్. అమ్మోరు సత్యం మీదే ఉంటుంది, నాలో ఉంటుంది, చెట్ల ఉంటుంది, పుట్లో ఉంటుంది, చేమల్లో ఉంటుంది, దోమల్లో ఉంటుంది, కొండల్లో ఉంటుంది, కోనల్లో ఉంటుంది, అండపిండ బ్రహ్మాండంలో ఆదరించి ఉంటుంది బాబయ్య. గజకన్న, గోకన్న, టక్కు డమారాలు గలతల్లే, దిగుముఖ తల్లే ఇదిగో చూడండి అని వీరయ్య దేవర పిత్తి వేషం ఇలా ఉంటుంది.